హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. మన స్వీట్ షాప్ నుండి తెచ్చుకునే చంద్రకాంతలు ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ వీడియోలో అన్ని కొలతలతో చెప్తాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. చాలా టేస్టీగా వచ్చాయి, అంతే జ్యూసీగా వచ్చాయి. ఒక్కసారి వీడియో చూసాక ట్రై చేయండి. ముందుగా మైదా పిండి తీసుకోవాలండి. మైదా పిండితో 2 కప్పులు తీసుకున్నాను. మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ స్వీట్ షాప్లో ఇలా చేయాలనుకుంటే మటుకు మైదాతోనే చేయాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకొని వేసుకోండి. 3 స్పూన్ల నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకొక స్పూన్ వేసుకోండి. బాగా ఇలా పిండికి బాగా నెయ్యి అంతా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మధ్యలో ఇలా హోల్లా చేసుకుని చిటికెడు ఉప్పు, బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, కేక్స్కి వాడతాం, అదొక చిన్న స్పూన్ నిండా వేసుకోండి. 1/2 స్పూన్ వంట సోడా వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేయండి. చూసారా, ఆ బేకింగ్ పౌడర్లో వాటర్ వేయడం మంచిగా పొంగినట్టుగా వచ్చింది కదా, అలా వస్తేనే మనకి చంద్రకాంతలు బాగా వస్తాయండి. నేను కూడా చాలాసార్లు చేసి ఫెయిల్ అయ్యి పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకొని వీడియో పెడుతున్నాను. ఒక్కసారి బాగా మొత్తం అంతా కలిపేసుకొని వాటర్ వేసి, ఇప్పుడు చపాతీ ముద్దలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని 10 నిమిషాలు పక్కన ఉంచినామండి. ఈలో పాకం ప్రిపేర్ చేసుకుందాం. 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. నెక్స్ట్ 3/4 కప్పు బెల్లం కూడా వేసుకోండి. మీకు అచ్చంగా బెల్లంతోనే వేసుకోవాలంటే కప్పున్నర బెల్లం వేసుకోండి. పంచదార అయినా అంతే కొలతండి, కరెక్ట్గా సరిపోతుంది. కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఇప్పుడు పాకం మరగనివ్వాలి. మన గులాబ్ జామ్ పాకం ఎలా ఉంటుందో అలా థిక్నెస్ వస్తే సరిపోతుందండి. తీగ పాకం అదేమీ అవసరం లేదు. ఇలా చేతికి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది. ఈ పాకం తీసి పక్కన పెట్టేసుకోండి. నేను నిమ్మరసం అది ఏమి వేయనండి, ఎందుకంటే వెంటనే చేసేస్తాను కదా. లేదంటే నిమ్మరసం వేసుకోండి లేట్ అయితే. ఇప్పుడు పిండి కూడా 10 నిమిషాలకు చక్కగా నానిందండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం చంద్రకాంతలు చేసుకుందాం. ఇప్పుడు పొడిపిండి అద్దుకోండి. పొడిపిండి అద్దుకొని మనం దలసరిగానే పాముకోవాలి, మరి పలచగా అయితే చేయకూడదు. ఎందుకంటే కొద్దిగా మందంగా ఉంటేనే మనకి చంద్రకాంతలు అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ మందం ఉంటే సరిపోతుందండి. దీనికి ఏమీ మనకి మడత పెట్ట అవసరం లేదు, ఏమి అవసరం లేదు. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసాం కాబట్టి అదేం అవసరం లేదండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్తోని నేను ఇలా షేప్ అవుట్ ఇస్తున్నాను. మీకు ఇంకా చిన్నవి కావాలనుకుంటే మనకి ఏదైనా మూతలు ఉంటాయి కదా, దాంతో చేసుకుంటే సరిపోతుంది. నేను కొన్ని చేశానండి, మిగిలిన పిండితో కూడా మళ్ళీ చేస్తాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకోండి. ఆయిల్ మీడియం హీట్లో ఉంటేనే మీకు కరెక్ట్గా వేగుతాయండి. వెంటనే కలిపేయద్దు. కొద్దిగా ఇలా స్పూన్తో ఇలా అనుకొని మన కళాయి ఇలా కుదుపుతూ ఉండాలన్నమాట. అలా కుదుపుతూ ఉంటేనే మనకి చక్కగా వేగితే 2 వైపులను. చూసారా, మీకు తెలుస్తుంది కదా బాగా ఎంత ఫ్లఫీగా వచ్చాయి అనేది వేగుతున్నప్పుడే తెలుస్తుంది అనమాట. ఇది మంచి కలర్ వచ్చే వరకు మీడియంలో పెట్టి వేయించుకోండి. ఆయిల్లో పెట్టమాకండి. ఆయిల్లో పెడితే మటుకు లోపల బయట కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగానే ఉంటుంది. ఇప్పుడు నేను వేయించుకున్న టైమే వచ్చి 7 నిమిషాలు పట్టింది. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి చంద్రకాంతలు దాల్సని బట్టి వేగుతాయి అన్నమాట. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాకంలో వేడివేడి చంద్రకాంతలు వేసేసుకోవాలి. సరే వేసేసుకొని ఒక 5 నిమిషాలు పాకంలో ఉన్నవ్వండి. పాకంలో ఉంటే మంచి జ్యూసీగా రెడీ అవ్వి మనం తీసేటప్పుడు మనకు తెలుస్తుంది పాకం పీల్చిందా లేదనేది మనకు తెలిసిపోతుందండి. మనం కరెక్ట్గా కొలతలతో చేసామంటే ఏ స్వీట్ అయినా ఏ వంట అయినా కరెక్ట్గా వస్తుంది. చూసారా, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, మంచిగా జ్యూసీగా వచ్చాయి. పాకం అనేది చక్కగా పీల్చేసాయి. అంతేనండి, చంద్రకాంతలు చాలా సింపుల్ రెసిపీ కదా. ఈసారి వీడియో చూసాక స్వీట్ షాప్ నుండి తెచ్చే బదులు ఇంట్లోనే ట్రై చేసి అందరికీ చేయండి. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.